హలో అండి, ఈరోజు వీడియోలో వంకాయ టమాటా పచ్చడి రెసిపీ చూద్దాము. దీనికోసం అయితే తెల్ల వంకాయలు ఒక 3, ఒక 4-5 టమాటాలు తీసుకున్నాను. లేత వంకాయలు అయితే బాగుంటాయండి. మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసి స్టవ్ పైన గిన్నె పెట్టేసి 1 టేబుల్ స్పూన్ నూనె వేసి నూనె వేడెక్కిన తర్వాత వంకాయ ముక్కలను అయితే కనీసం ఒక 4 నిమిషాల పాటు వేయించాలి. మంచిగా మీడియం టు లో ఫ్లేమ్ సెట్ చేసుకుంటూ వేయిస్తే ఇలాగా రంగు మారుతాయి. ఇంకా అప్పుడైతే తీసేసుకోవాలి ఒక బౌల్లోకి. హై ఫ్లేమ్లో పెట్టకుండా మంచిగా వేయించుకోవాలి. ఇప్పుడు అదే గిన్నెలో అవసరమైతే ఇంకొక స్పూన్ నూనె వేసేసి కారానికి సరిపోను మిర్చి వేసి వేయించాలి. మిర్చి వేగిన తర్వాత 4-5 టమాటాలని కూడా మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసి మూత పెట్టకుండా వేయించుకుంటే సరిపోతుంది. కనీసం ఒక 3 నుండి 4 నిమిషాలు వేయించాలి. టమాటా కాస్త మగ్గిన తర్వాత కొద్దిగా చింతపండు, ఒక 7-8 వెల్లుల్లి రెబ్బలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి ఇంకొక నిమిషం పాటు వేయించాలి. ఇప్పుడు దీంట్లో మంచిగా కట్ చేసి కడిగి పెట్టుకున్న కొత్తిమీర ఒక గుప్పెడు వేసుకుంటే బాగుంటుంది. కొత్తిమీర యాడ్ చేసి చూడండి, టేస్ట్ అయితే ఖచ్చితంగా ఇంప్రూవ్ అవుతుంది, మంచి ఫ్లేవర్ వస్తుంది. కొత్తిమీర వేసాక 1 నిమిషం పాటు వేయిస్తే సరిపోతుంది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మిశ్రమం మొత్తం చల్లార్చుకోవాలి. మీరు టమాటాలో ఉప్పు కూడా వేసి మగ్గించవచ్చు, నేనైతే వేయలేదు ఉప్పు. మిక్సీలో మనము చల్లారబెట్టుకున్న టమాటా, రుచికి సరిపోను ఉప్పు వేస్తే కొంచెం వాటర్ ఎక్కువగా వచ్చేస్తుంటాయి టమాటాల నుంచి, అందుకే ఉడుకుతున్నప్పుడైతే ఉప్పు వేయలేదు. టమాటా పేస్ట్ మొత్తము మెత్తగా మిక్సీ పట్టుకొని చల్లార్చుకున్న వంకాయ ముక్కలు వేసి నేనైతే కోర్సుగా మిక్సీ పట్టానండి. మీరు మెత్తగా కావాలంటే మెత్తగా మిక్సీ పట్టొచ్చు. మీకు కావాల్సినట్టుగా దీన్నైతే చేసేసుకొని పేస్ట్ లాగా పోపు పెట్టుకోవాలి. ఇప్పుడు వంకాయ అయితే కొద్దిగా బరకగానే ఉంచాను. స్టవ్ పైన గిన్నె పెట్టి 1 టేబుల్ స్పూన్ నూనె వేసి నూనె వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేయాలి. అలాగే కరివేపాకు, చిటికెడంత ఇంగువ, కొద్దిగా పసుపు. పోపులో పప్పులు ఉంటాయి కదా, అవి ఇష్టమైతే వేసుకోవచ్చండి, ఎండుమిర్చి కూడా వేయొచ్చు. ఇంకా పసుపు వేసేసి ఒకసారి బాగా కలిపేసి ఇందాక మిక్సీ పట్టుకున్నాం కదా పచ్చడి, అది మొత్తం కూడా వేసేసి 1 నిమిషం పాటు కలిపేసి స్టవ్ ఆఫ్ చేస్తే ఇంకా మనకి వంకాయ టమాటా పచ్చడి అయితే రెడీ అయిపోతుందండి. చక్కగా అన్నంతో నెయ్యి వేసుకొని తిన్నా, చపాతీలతో తిన్నా కూడా చాలా బాగుంటుందండి. అంతే అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.